హాయ్ ఎవ్రీవన్, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు శ్రీలత కిచెన్. ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ 1 బేస్తో 5 టైప్స్ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ 5 రకాల ఐస్ క్రీమ్లు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మరి ఈ టేస్టీ కూల్ ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు మనం ఐస్ క్రీమ్ బేస్ ప్రిపరేషన్ చూసేద్దాం. దానికోసమని ఒక మిక్సింగ్ బౌల్లో ఒక పావు కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే ఒక అరకప్పు దాకా కాచి చల్లార్చిన పాలను కానీ లేదా పచ్చి పాలను కానీ వేసుకొని మొత్తాన్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక 3/4 లీటర్ దాకా పాలను పోసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా అంచులెంబట కలుపుతూ అడుగు మాడకుండా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 3/4 కప్పు షుగర్ వేసుకొని షుగర్ మొత్తం కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండి మిక్చర్ని వేసుకొని కాస్త చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీకి రాగానే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 2 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 అవర్స్ తర్వాత ఇలా ఒకసారి గరిటెతో కలుపుకొని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకొని ఒక 30 సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. అంతే, ఐస్ క్రీమ్ బేస్ రెడీ అయిపోయింది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఐస్ క్రీమ్ బేస్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు డిఫరెంట్ ఫ్లేవర్స్తో ఐస్ క్రీమ్స్ రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఓరియో ఐస్ క్రీమ్ చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక అరకప్పు మనం రెడీ చేసి పెట్టుకున్న మిక్చర్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్లో కానీ లేదా కప్పులో కానీ ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే అందులో కానీ యాడ్ చేసుకొని టాప్లో మనం క్రష్ చేసి పెట్టుకున్న పీసెస్ని వేసుకోవాలి. అంతే, ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయింది. ఇప్పుడు మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చూసేద్దాం. మిక్సింగ్ బౌల్లో బేస్ని అరకప్పు యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బౌల్లోకి తీసుకోవాలి. టాప్లో ఒక స్పూను మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు బటర్ స్కాచ్ చూసేద్దాం. బేస్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్ల దాకా బటర్ స్కాచ్ మిక్సర్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి కొద్దిగా బటర్ స్కాచ్ వేసేసుకుంటే బటర్ స్కాచ్ రెడీ అయిపోయింది. అలాగే ఇప్పుడు కోకోనట్ ఐస్ క్రీమ్ని చూసేద్దాం. బేస్ని యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి కొద్దిగా కోకోనట్ని గార్నిష్ చేసుకుంటే
కోకోనట్ ఐస్ క్రీమ్ రెడీ. అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ చూసేద్దాం. ఇప్పుడు అరకప్పు బేస్ని యాడ్ చేసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ చాక్లెట్ సిరప్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పైనుంచి కొద్దిగా చాక్లెట్ సిరప్ని గార్నిష్ చేసుకుంటే చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ బౌల్స్ని అన్నింటినీ ఫాయిల్తో కవర్ చేసుకొని ఫ్రిడ్జ్లో ఒక 6 to 8 అవర్స్ పాటు అలానే ఉంచేయాలి. 6 అవర్స్ తర్వాత ఫాయిల్ తీసేసి చూస్తే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ కదా. 1 బేస్తో 5 ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్స్ చాలా సింపుల్గా ఎలా రెడీ అయిపోయాయో. ఇలా మీరు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా చేసుకొని తినేయొచ్చు. ఈ టేస్టీ 5 ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ని మీరు మీ చేతితో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. ఎవరికి నచ్చిన ఫ్లేవర్ వాళ్ళు తిని ఎంజాయ్ చేసేస్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి తెలిసిన వారికి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ వెరైటీ రెసిపీస్ కోసం శ్రీలత కిచెన్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ.